సార్ గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తే మీరు ఆర్బీఎస్ రాష్ట్ర బ్రాహ్మణ సంఘానికి సంబంధించి చైర్మన్‌గా ఉన్నారు. సో, ఈ ఈ తరహా ఘటనలు బ్రాహ్మణుల మీద జరిగిన దాడులు గానియండి, లేకపోతే జంధ్యాలు తెంచడం గానియండి, లేదా విగ్రహ ధ్వంసాలు గానియండి, ఇవన్నీ కూడా ఒక ఎత్తైతే ఈ ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. ఖచ్చితంగా ఓటర్లంతా కూడా ప్రభుత్వం మారాలని బయటకొచ్చి ఓట్లేసారా? అయితే ఎలా చూడాలి? మీరు కూడా ఒక పర్టిక్యులర్‌గా ఒక దీక్ష పూని ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యేంత వరకు కాళ్ళకి చెప్పులేసుకోను, అన్నం కూడా తినను అని ఒక అకుంఠితమైన దీక్షతో ఉన్నారు. ఏంటి సార్ ఆ దీక్ష? అంటే మనం గత ఎలక్షన్కి ఈ ఎలక్షన్కి తేడా ఏంటంటే, మా మీద ప్రేమ, పార్టీ మీద అభిమానం, ఈ రెండు ఎప్పుడు ఉండేవి. ఇప్పుడు మూడోది అతని మీద కసి, అతను ఓడిపోవాలనే కసి మీద ఈ మూడు ఏకమయ్యి పార్టీకి బ్రాహ్మణులు ఎప్పుడు వేయని ఓట్లు. పోయినసారి ఎలక్షన్లో 2014 ముందు చంద్రబాబు గారు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇండియా లెవెల్లో బ్రాహ్మణ కార్పొరేషన్ ఎప్పుడు పెట్టాల. మన ప్రధానమంత్రి పివి నరసింహరావు బ్రాహ్మణులు ఉన్నా కానీ మాకు ఎప్పుడు కార్పొరేషన్ అనేది ఇవ్వాల. ఈయన ఇచ్చిన తర్వాతనే ఇప్పుడు తెలంగాణలో ఇచ్చారు కార్పొరేషన్. ఆ కార్పొరేషన్లో మాకు 285 కోట్లు మా బ్రాహ్మణులకు లబ్ధి చేకూరి. ఇవి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాయంటే 2019 ఎలక్షన్ ముందు నేను 1000 కోట్లు ఇస్తాను అని చెప్పేసి ఇచ్చేస్తే మా బ్రాహ్మణులు కూడా అప్పటిదాకా ఎప్పుడు తెలుగుదేశానికి ఓటేసి ఉండలేదు. ఇప్పుడు తెలుగుదేశానికి ఓటు 2014లో వేశారు. ఈ 1000 కోట్లు ఆచి చూపించి మా బ్రాహ్మణులు కూడా మా వల్ల లబ్ధి పొందినవాడు కూడా జగన్కు ఓటేసి 2019లో అట్లా మోసపోయినాం బ్రాహ్మణం కూడా, అన్ని కులాలతో పాటు. ఆ విధంగా మోసపోయి తిరిగి తెలుసుకొని మళ్ళీ ఇప్పుడు బ్రాహ్మణులు 90% అబోవ్ ఇప్పుడు టీడీపీకి వచ్చారు. అట్లే ఉద్యోగస్తులు కానీ, రిటైర్ ఎంప్లాయీస్ కానీ, అట్లాగే కాపులు కానీ, కోమట్లు కానీ, బీసీలు కానీ. బీసీలు ఎప్పుడు పార్టీకి స్టాండర్డ్ ఓటు ఉంది, అయితే ఇంకా పెరిగింది. ఈ 4 ప్రతి టౌన్లో కూడా ఉద్యోగస్తులు, రిటైర్ ఎంప్లాయీస్, బ్రాహ్మణులు, తర్వాత కోమట్లు, షావుకారులు, కాపులు, ఈ ఓటింగ్ 80% ఇప్పుడు టీడీపీకి పడింది. దీని మూలంగా గాలి ఎంత అపరిమితంగా దూరిందంటే 150 కిలోమీటర్ల స్పీడ్గానే దూరింది. అది దాన్ని ఎంత అనేది మనం చెప్పలేకపోతున్నాం. కానీ ఏంటంటే అధికారం రావడం అనేది గ్యారంటీ, సమస్య లేదు. ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ మీరు అరాచకాలు అంటారా, అన్ని కులాలతో పాటు మా కులం మీద కూడా అరాచకాలు చేశాడు. మా కులం మీద చేసిన వాడు ఎప్పుడు పైకి రాలేదు. మేము బ్రాహ్మణులు ఎప్పుడు దీవించడమే కానీ పళ్ళెంలో 10 రూపాయలు వేసినా సంతోషిస్తాం, 100 రూపాయలు ఇచ్చినా సంతోషిస్తాం. మా అర్చక సంఘం కానీ, మా బ్రాహ్మణులు కానీ నిత్యం సంతోషపడే మనుషులు, చిన్న అల్ప సంతోషం అనమాట. ఎప్పుడు ఒకరిని దీవించడమే కానీ ఒకరి మీద కక్ష పోవడం అనేది మా వల్ల కాదు. కానీ అట్లాంటిది మాలో కూడా ఇప్పుడు అతని మీద కక్ష అనేది వచ్చింది. కక్షగా ఓటేసాం ఈసారి, ప్రేమ అభిమానంతో పాటు కక్షగా ఓటేసాం. మీరు ఒక దీక్ష పూనారు సార్. అంటే గతంలో ఎన్నో దీక్షలు, వెంకటేశ్వర స్వామి దీక్ష, అయ్యప్ప స్వామి దీక్ష, ఇట్లా కాకుండా ఈసారి చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని మీరు పార్టీ పరంగా ఒక దీక్ష పూనారని విన్నాం. ఏంటి అసలు? నేను 23 నెలలు అయింది ఆర్బీఎస్ అంటే రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటనకి జాతీయ అధ్యక్షులుగా ఉన్నాను. ఈ సంఘానికి, బ్రాహ్మణ సంఘానికి. ఆ సంఘం అధ్యక్షులు అయిన తర్వాత, జాతీయ అధ్యక్షులు అయిన తర్వాత నేను అనుకున్నాను, నేను చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన దాకా చెప్పులు వేసుకోను, నేను ఒరిగింజతో వండిన ఏమీ తిన్నాను. ప్రసాదం దగ్గర నుంచి పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనం, కట్టి పొంగలి, మరమరాలు, అటుకులు, ఇట్లా వండింది ఒరిగింజతో వండి నేనేమి తిన్నాను అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత దీక్షలో ఉన్నంతకాలం నేను బయటకు వస్తే, ఇంట్లోంచి బయటకు వస్తే నేను దీక్షా వస్త్రం వేసుకొని బయటకు వస్తాను. ఈ రేపు 27వ తారీఖుకి 22 నెలలు అయింది, 7వ తారీఖు. మీకు ఇప్పుడు ఒక నమ్మకం కుదిరిందా సార్ నిజంగా? అంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అన్నారు, నేను మళ్ళీ సీఎం గా మాత్రమే అసెంబ్లీలో అడుగు పెడతాను, 100% ఆయన శపథం, మా కోరికలు, మా పూజలు, మా వ్రతాలు అన్నీ కూడా నెరవేరే రోజు రేపు 4వ తారీఖు బాక్సులన్నీ భద్రతాయి సార్. దాదాపు 1628 రోజులు, అంటే చివరంకానికి వచ్చేసింది. మరో 2-3 రోజుల్లో కౌంటింగ్ కూడా మొదలైపోతుంది. కౌంటింగ్ తర్వాత రిజల్ట్ వచ్చే అవకాశం. మొత్తం మీద ఎలా చూడాలి సార్? అంటే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 82% పోలింగ్. అంటే మీరు చేసిన తిరుమల పాదయాత్రలు కానీ, లేకపోతే ఇటు అరసవెల్లి పాదయాత్రలు అప్పుడు మిమ్మల్ని వాళ్ళు చేసినటువంటి ఇబ్బందులు కానీ, ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకున్న దాంతోనే ఇంత ఓటింగ్ పెరిగింది అనుకోవాలి. ఎలా చెప్తారు సార్? గ్యారంటీగా అమరావతి రైతులు చేసిన ఉద్యమం, అమరావతిలో చేసిన రైతులు చేసిన దీక్ష ఫలించిందని మేము అనుకుంటున్నాం. 82% పోలైందంటే ఇది ఒక తెలుగుదేశంగా కూటమి గవర్నమెంట్ వచ్చుద్ది అనేది మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా కూటమి
135 సీట్లతోటి గవర్నమెంట్ ఏర్పాటు చేయిస్తుంది అనేది 4వ తారీఖు ఎటువంటి పరిస్థితి తేటతేలం అవుతుందని మాకు ఆ నమ్మకం గ్యారంటీగా ఉంది. గతంలో చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే నేను ఇల్లు కట్టుకున్నా, ఇక్కడే ఉన్నా, ఇదేదో పరిపాలన సాగిస్తా అన్న వ్యక్తి ఈ రోజున నేను మళ్ళీ వైజాగ్ నుంచి నేను ప్రమాణ స్వీకారం చేస్తానని మొన్న ఈ మధ్య కూడా ఇక్కడ అమరావతి రాజధానికి సంబంధించిన కొంత మెటీరియల్ తరలిస్తుంటే సిఆర్డీ అధికారులు వాటిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చిన పరిస్థితి అంటే అర్థమైపోతుందంటారా? అంటే రాజధాని ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉండే పరిస్థితి అని చెప్పి గ్యారంటీగా అర్థమవుతుంది. ఎందుకంటే సిఆర్డీఏ వాళ్ళు ఇక్కడ రోడ్లు తోముకుపోతుంటే లారీలు పెట్టి అడ్డంగా తోముకుపోతుంటే పట్టపగలు అనేక సార్లు మేము చూసిన వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే సిఆర్డీఏ కమిషనర్ సోద్యం చూస్తా జగన్మోహన్ రెడ్డికి ఒత్తాసుగా పనిచేస్తా కనీసం ఏం పట్టించుకోలేదు. అసైన్డ్ రైతులకి 4 సంవత్సరాల నుంచి కౌలు వేయలేదు. మాకు 2 సంవత్సరాల నుంచి రైతులకు కౌలు వేయకుండా ఆ పాట అట్టిపెట్టి ఈరోజు ఏదో కమిషనర్ ఏదో పెద్ద ఏదో నేనేదో ఇక్కడ పోతుంటే ఆపానని చెప్పుకుంటే తప్పితే ఏం ఆపలేదు. అక్కడ రైతులే కొంతమంది ఇక్కడ తీసుకెళ్ళడం సబబు కాదు, ఇది 4-3 రోజుల్లో కౌంటింగ్ వస్తుంది, మీరు ఆగండి అని చెప్పి రైతులే ఆపారు తప్పితే సిఆర్డీ ఎంత కూడా ఏం పట్టించుకోలేదు. సిఆర్డీ చేసిన ఇది కూడా ఏం లేదు 3 సంవత్సరాల నుంచి. ఇవే కాదు, కమిషనర్ అయిన తర్వాత మరీ జగన్మోహన్ రెడ్డికి బానిసగా పనిచేశాడు తప్పితే ఇక్కడ రైతులు 34,000 ఎకరాల రైతులు భూములు ఇస్తే సిఆర్డీఏ కమిషనరు ముఖ్యమంత్రికి ఒత్తాసుగా పనిచేసాడే తప్పితే ఇక్కడ రైతులకు కానీ 33,000 ఎకరాల రైతులు పొలం ఇచ్చారే అని చెప్పి ఎక్కడా కూడా ఆలోచించింది లేదు. కనీసం కౌలే లేదు. కమిషనర్ తోముకుపోతుంటే ఏమి చేసింది లేదు ఇంతవరకు. ఈ కమిషనర్ కూడా ఇమీడియట్గా రేపు విఆర్లో పెట్టాలి. కమిషనర్ తీసేసి ఎంత ద్రోహం చేశాడో చెప్పడానికి వెళ్ళే కమిషనర్ కూడా మాకు. అమరావతి రాజధానికి సంబంధించినటువంటి తాడికొండ నియోజకవర్గంతో పాటు ఈ పరిధిలో ఉన్నటువంటి అన్ని శాసనసభ్యులకు సంబంధించినటువంటి ఈ సీట్లన్నీ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ లేకపోతే భారతీయ జనతా పార్టీతో ఉన్నటువంటి కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తున్న నేపథ్యంలో మీరేం చెప్తారు సార్? ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాలో పూర్తిగా షీప్ చేస్తుంది. ఈ అమరావతి ఉద్యమం వల్లే ఇది షీప్ అయిపోతుంది. ఈ 3 జిల్లాల్లో కలిపి కూడా 10 సీట్లు కూడా రావు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వైసీపీకి 3 జిల్లాల్లో 10 సీట్లు కూడా రావు. అంతవరకు గ్యారంటీ మేము ఇస్తాం. సో 1628 రోజులు మీ కష్టానికి సంబంధించి కానీ లేకపోతే కొంతమంది అసూలు బాసిన నేపథ్యం కానీ వాళ్ళందరికీ రాష్ట్ర ప్రజలు దగ్గరగా సుమారుగా 300 మంది చచ్చిపోయారు రైతులు ఓట్ల రూపంలో. 100% అందుకు అనుమానమే లేదు. ముఖ్యమంత్రి పోయినసారి ఎన్నికల మేనిఫెస్టోలో అమరావతిలోనే రాజధాని ఉంటుంది, మేము ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను అని చెప్పి మోసం చేశాడు. ఆ మోసాన్ని ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో కూడా తిప్పికొడతానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. తిప్పికొట్టారు కూడా. 3 జిల్లాల్లో మొత్తం 10 సీట్లు రాట్లా ఎటువంటి పరిస్థితుల్లో కూడా. మొత్తం 10 సీట్లు ప్రకాశం జిల్లాలో 12 సీట్లు, ఇక్కడ 17 సీట్లు గుంటూరు జిల్లాలో, 16 సీట్లు కృష్ణా జిల్లాలో. ఈ మొత్తం సీట్లు 33 ప్లస్ 45 సీట్లలో వచ్చేది 10 సీట్లు వాళ్ళకి.